హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొన్ని కష్టమైన సిచ్యువేషన్స్ని మనం లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ఇంకేమీ చేయలేమనే ఆలోచన వస్తుంది. ఇంకా మన చేతిలో ఏమీ లేదు, నేను అసలు ఇంకేమీ చేయలేను, నా జీవితానికి ఒక అర్థం లేదు అని అనిపిస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా మనల్ని గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? నీ జీవితానికి అర్థం ఉంది అని చెప్తే ఎలా ఉంటుంది? అలాంటి గైడే ఈ వీడియో. ఈరోజు మీకు ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలోని మీనింగ్ ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకోకపోయినా తెలుసుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. ఆ పుస్తకం పేరే ఎ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. ఈ పుస్తకం రాసింది విక్టర్ ఫ్రాంకిల్. ఈ పుస్తకంలో ఆయన అనుభవాన్ని, ఆ అనుభవం నుంచి నేర్చుకున్న ఒక గొప్ప కాన్సెప్ట్ అయిన లోగో థెరపీని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఎప్పుడైనా సరే మన వల్ల ఇంకా అవ్వదు, నా బ్రతుక్కి అర్థం లేదు అని మీకు అనిపిస్తే ఈ వీడియోని మళ్ళీ పెట్టుకుని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. మీకు తప్పకుండా మన జీవితం యొక్క వాల్యూ ఏంటనేది అర్థమైపోతుంది. అలాగే మన జీవితానికి ఉన్న అసలైన మీనింగ్ కూడా మీకు తెలుస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోని మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ద కాన్సంట్రేషన్ క్యాంప్స్. ఎవరి కష్టాలు వాళ్ళకి పెద్దవి, అది నిజమే. మన జీవితంలో వచ్చిన కష్టాన్ని మోయలేని సమయంలో మనం అనుకుంటాం ఇంతకు మించిన కష్టం ఎవరికీ రాదు అని. కానీ ఈ పుస్తక రచయితకి చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో కాన్సంట్రేషన్ క్యాంప్లో ఒక ఖైదీగా ఈయన ఉన్నాడు. అప్పట్లో ఏమనేవారంటే, భూమి మీద గనుక నరకం అనేది ఉంటే అది సేమ్ ఇలాగే ఉంటుందేమో అని అనిపించేలాగా ఈ కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనేవి ఉండేవి. విక్టర్ ఫ్రాంకిల్ ఈ నరకంలో గడిపాడు. అంతేకాదు అందులో నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన అతి కొద్ది మందిలో ఈయనొకడు. ఈ క్యాంప్లో ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన దాని నుంచి ఈ పుస్తకం రాశారు. అంతేకాదు అంతటి కష్టమైన నరకం నుంచి బయటపడేలా చేసిన తన కాన్సెప్ట్ని కూడా ఇక్కడే ఆయన తెలుసుకున్నారు. ఈ కాన్సంట్రేషన్ క్యాంప్లోనే ఆయన జీవితానికి ఒక మీనింగ్ ఏర్పడిందని ఆయన తెలుసుకున్నారు. అసలు ముందుగా మన జీవితానికి మీనింగ్ ఏంటో ఎందుకు తెలుసుకోవాలి? వై ఫైండింగ్ మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కాన్సంట్రేషన్ క్యాంప్లో ఉండడం వల్ల ఆథర్ విక్టర్ ఫ్రాంకిల్ ఈ ఖైదీల్లో 2 రకాల మనుషుల్ని అబ్జర్వ్ చేశారు. మొదటి రకం వారు ఏంటంటే, ఎలాంటి ఆలోచన లేకుండా రోజు ఈ నరకంలో మనం ఉండాల్సిందే, ఈ నరకంలో మనం చావాల్సిందే అన్నట్టు బ్రతుకుతున్నారు. 2వ రకం వారు కొంచెం హోప్ఫుల్గా ఉన్నారు. ఓకే, ఈరోజు బాగోలేదు, రేపు అనేది ఉంటుంది, నేను ఈ జైలు నుంచి బయటపడతాను, నా ఫ్యామిలీని మళ్ళీ చూస్తాను అని కొంచెం హోప్ఫుల్గా ఉండేవారు. ఈ 2 గ్రూపులకి ఉన్న తేడా ఏమిటంటే, హోప్ఫుల్గా ఉండే వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉందని నమ్మేవారు. మిగతా వారు ఏమనుకునేవారంటే, ఎప్పుడైనా మనం చేస్తాం, చావాల్సిందే అని వదిలేసుకునేవారు. సో ఒక మనిషికి లైఫ్ పర్పస్ ఏమిటో తెలిస్తే వాడు కొంచెం బెటర్గా ఉంటాడని అక్కడ విక్టర్ ఫ్రాంకిల్ తెలుసుకున్నారు. ఈ లైఫ్ మీనింగ్ గురించి ఆలోచించడం అంత బాగా ఉపయోగపడుతుందా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. దీని మీద అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో పాల్గొన్న వారిలో 78% మంది వాళ్ళ లైఫ్ లో ఒక పర్పస్ ఉంటేనే వాళ్ళు కొంచెం బెటర్గా ఉండగలిగారని వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే మన జీవితంలో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుందో ఆ సమయంలో మనకి మన లైఫ్కి ఒక మీనింగ్ అనేది మనం తెలుసుకోలేకపోతే ఒక ఎగ్జిస్టెన్షియల్ వ్యాక్యూమ్లోకి మన ఆలోచన వెళ్ళిపోతుంది. అంటే అసలు మన బ్రతుక్కి అర్థం లేదు, మనం అసలు ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతాయి. అప్పుడే మనలో ఒక ఎంప్టీనెస్ ఏర్పడుతుంది, ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఫీలింగ్ మనలో చాలా మంది డెఫినెట్గా అనుభవించే ఉంటారు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేమా, మన వాల్యూస్ కోసం మనం బ్రతకలేమా అనే ఆలోచనలు మనలో స్ట్రెస్ లెవెల్స్ని పెంచేస్తాయి. మన లైఫ్కి ఒక మీనింగ్ ఉందనేది మనం తెలుసుకోలేకపోతే మనం కొన్నిసార్లు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతాం. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనల్ని మనం కాపాడుకునేందుకు మన లైఫ్లో ఒక మీనింగ్ ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మన జీవితానికి ఒక మీనింగ్ ఉంది, మన లైఫ్కి ఒక పర్పస్ ఉంది అనే ఆలోచనని మనం రగిలిస్తామో అప్పుడు మనకు ఒక మోటివేషన్ ఏర్పడుతుంది. లైఫ్ మళ్ళీ మన కంట్రోల్లోకి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ లైఫ్ పర్పస్ని ఎలా కనుక్కోవాలి, దానికి ఉపయోగపడేది ఏంటి? అదే లోగోథెరపీ. వాట్ ఈజ్ లోగోథెరపీ? వెన్ వీఆర్ నో లాంగర్ ఏబుల్ టు చేంజ్ ఎ సిచ్యువేషన్, వీఆర్ ఛాలెంజ్డ్ టు చేంజ్ అవర్ సెల్స్. ఈ లోగోథెరపీ ముఖ్య ఉద్దేశం జీవితానికి మీనింగ్ తెలుసుకునేలా చేయడం. దీనివల్ల మనలో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ని డీల్ చేయగలుగుతాం, రాబోయే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మనం లాస్ట్ పాయింట్లో మాట్లాడుకున్న ఎగ్జిస్టెన్షియల్ వ్యాక్యూమ్, మనలోని ఎంప్టీనెస్ని మనం ఫిల్ చేయగలుగుతాం. అసలు లోగోథెరపీ ఏం చెప్తుంది? లోగోథెరపీ ఏం చెప్తుందంటే, అందరి జీవితాలకి ఒకేలా మీనింగ్ ఉండదు. ఎవరి జీవితాలకి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి
మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది, కొత్త మీనింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ ని చెస్ లో ది బెస్ట్ మూవ్ ఏమిటి అని అడిగితే అతను అది ఆడుతున్న గేమ్ బట్టి, ఎదుటివారి మూవ్స్ బట్టి అది మారుతూ ఉంటుందని చెప్తాడు. అంతేగాని ఇదే బెస్ట్ మూవ్ అని మనం చెప్పలేము అని అంటాడు. సో ఇలాగే మన జీవితంలో కూడా మనకున్న సిచ్యువేషన్స్ ని మనం అర్థం చేసుకుని మన లైఫ్ పర్పస్ ని మనం తెలుసుకోవాలి. లోగోథెరపీ మెయిన్ సిద్ధాంతం మనిషి ఎంత కష్టకాలంలో ఉన్నా, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా తన పర్పస్ ని తెలుసుకోవచ్చు అని. ఇది ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారా? ఉదాహరణకి మీరు చేస్తున్న జాబ్లో మంచి శాలరీ వస్తుంది, కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదు అని బాధపడుతున్నారనుకోండి. అప్పుడు మీరు జాబ్ మారి మీకు ఇష్టమైన సాటిస్ఫాక్షన్ ఉండే జాబ్లో మీరు చేరవచ్చు. అలాగే కొంతమందికి ఈ సాటిస్ఫాక్షన్ కంటే కూడా డబ్బు ముఖ్యం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అదే జాబ్ చేస్తూ ఇంకా ఎక్కువ సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇలాగా లోగోథెరపీ మన జీవితంలో మీనింగ్ ఆర్ పర్పస్ అందరికీ ఒకేలాగా ఉంటుంది అని చెప్పడం లేదు. ఎవరి జీవితాలకు కావాల్సిన పర్పస్ వాళ్ళకు ఉంటుందని చెప్తుంది. అలాగే ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కోట్ ఒకటి ఉంది. అదేంటంటే, వాట్ ఈస్ టు గివ్ లైట్ మస్ట్ ఎండ్యూర్ బర్నింగ్. అంటే మనం కాంతివంతంగా ఉండాలి అంటే వేడిని భరించగలిగే దమ్ము మనకు ఉండాలి. మనం ఎంత కష్టాల్లో ఉన్నా మన జీవితానికి ఒక మీనింగ్ ఉందని నమ్మి ముందుకు వెళ్ళేవాడు ఈ లోగోథెరపీని బాగా యూజ్ చేయగలడు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ లోగోథెరపీని పాటిస్తే మనకి ఇంకా కష్టాలు రావు అని కాదు, ఆ కష్టాల్ని ఎదుర్కొనే బలం వస్తుంది అని. సో నెక్స్ట్ పాయింట్లో మనం తెలుసుకుందాం హౌ టు యూజ్ లోగోథెరపీ. ముందుగా లోగోథెరపీలో మనం చేయాల్సింది బై క్రియేటింగ్ అ వర్క్ ఆర్ డూయింగ్ ఎ డీడ్. అంటే మనం ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఏదైనా పని చేయడానికి వెళ్ళడం, ఆ పని మనకు ఒక మీనింగ్ ఇస్తుంది, ఆ పనిలో గెలవడం మన బాధ్యత అవుతుంది అనే ఆలోచన మనకు ఉండాలి. అంటే ఉదాహరణకి ఎవరికైనా లవ్ ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా వాళ్ళ జీవితంలో అంధకారం వచ్చింది అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేస్తున్న పనిలో పైకి వెళ్ళాలి, ఈ లవ్ అనేది వస్తుంది పోతుంది అనే ఆలోచన చేస్తే ఇక్కడ వాళ్ళకి ఇంకొక మంచి పర్పస్ ఏర్పడుతుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, బై ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఆర్ ఎన్కౌంటరింగ్ సమ్వన్ లోగోథెరపీ వర్క్స్. మన జీవితంలో ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం కొన్ని సంఘటనల వల్ల లేదా ఎవరైనా కొత్త వాళ్ళని కలవడం వల్ల మన జీవితంలో ఒక కొత్త పర్పస్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. ఇందాక ఉదాహరణే తీసుకుందాం, లవ్ ఫెయిల్యూర్నే తీసుకుందాం. ఒక అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా తన జీవితంలో ఇంకొక మంచి అబ్బాయి ఎదురవ్వచ్చు, మళ్ళీ ఆ అమ్మాయి జీవితం ఆనందంగా మారొచ్చు, కొత్త పర్పస్ ఏర్పడవచ్చు అని ఆలోచిస్తే తన జీవితంలో కొత్త పర్పస్ ఆమె ఎత్తుక్కుంటుంది. అలాగే ఒక కంపెనీలో జాబ్ రాలేదని బాధపడుతున్న వారికి ఇంకొక కంపెనీలో ఉద్యోగం వచ్చి వాళ్ళ పర్పస్ని ఇంకా బెటర్ చేసుకోవచ్చు అనే ఆలోచన వస్తే మళ్ళీ వాళ్ళ జీవితంలో ఒక కొత్త హోప్ అనేది వస్తుంది. అలాగే లోగోథెరపీ పనిచేయడానికి మూడోది మెయిన్ కారణం ఏంటంటే, బై ద యాటిట్యూడ్ దట్ వీ టేక్ టువర్డ్ అన్అవాయిడబుల్ సఫరింగ్. మనం చేసే పని వల్ల మనకి కష్టాలు వస్తాయి, బాధలు ఉంటాయి, వీటిని మనం అవాయిడ్ చేయలేం. ఈ ఆలోచన ముందే మనకి కలిగి ఉండాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడే మనకి ఎంత కష్టం వచ్చినా కూడా ఓకే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన మనం చేస్తాం. దీనివల్ల మన పర్పస్ అనేది మనకి ఎప్పుడు గుర్తుంటుంది. ఎప్పుడైతే మన పర్పస్ కోసం ముందుకు వెళ్తామో ఆ టైంలో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చాయని మనం కనుక ఆగిపోతూ ఉంటే ఎప్పుడూ లైఫ్లో మన పర్పస్ వైపు వెళ్ళలేం. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ గురించి ఆలోచిస్తూ బిగ్ పిక్చర్ని వదిలేస్తాం. అందుకే రచయిత అంటారు, లైఫ్ ఆఫర్స్ పర్పస్ అండ్ మీనింగ్ బట్ డస్ నాట్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ హ్యాపీనెస్. సో గుర్తుంచుకోండి, లైఫ్లో మనకి ఆనందం వస్తుంది అని అనుకోకండి. మీరు చేసే పని, మీ పర్పస్ని నమ్ముకుంటూ వెళ్ళండి, ఆనందం దాని వెనకే వస్తుంది. అండ్ ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక ఐడియా, యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. మీకు ఇప్పుడు లోగోథెరపీ మెయిన్ ఐడియా ఏంటనేది అర్థమైపోయింది. ఎంత కష్టం ఉన్నా మన పర్పస్ మీద మనం ఫోకస్ చేయాలి. అలాగే మన పర్పస్ వైపు వెళ్ళేటప్పుడు కష్టాలు మనకి తప్పకుండా వస్తాయి, దీన్ని మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనేది మీరు తెలుసుకున్నారు. అలాగే లోగోథెరపీ ఎక్కువగా ఇంటర్నల్గా ఫోకస్ చేయాలనేది కూడా విషయం తెలుసుకున్నారు. ఈ పుస్తకంలో రచయిత చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఎవ్రీథింగ్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ ఎ మ్యాన్ బట్ వన్ థింగ్ కాన్ బి టేకెన్, దట్ ఈస్ టు చూస్ వన్స్ ఓన్ వే. ప్రతి మనిషికి ఒక సిచ్యువేషన్లో జరిగిన విషయం బట్టి ఒక స్టిమ్యులస్ అనేది వస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుంచి మన దగ్గర నుంచి ఒక రియాక్షన్, ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో, అంటే ఈ స్టిమ్యులస్కి ఈ రెస్పాన్స్కి మధ్యలో మన చాయిస్ అనేది ఉంటుంది. సో ఆ చాయిస్ వల్లే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మనకి డిసైడ్ అవుతుంది. ఇక్కడ రచయిత ఉద్దేశం ఏంటంటే, జరిగే సంఘటనలు మన చేతిలో లేకపోవచ్చు, కానీ మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అంటే ఒక సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మన చాయిస్. సో మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి అనే చాయిస్ మీ చేతిలోనే ఉంది. ఇది గుర్తుంచుకోండి, ఆ ఫ్రీడమ్ని సరిగ్గా వాడుకోండి. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను.
లోగోథెరపీ ద్వారా విక్టర్ ఏం చెప్తున్నారంటే, సాధారణంగా మనకు ఒక భయం ఉంది, నాకు ఈ యాంగ్జైటీ ఉందని బాధపడిపోతూ ఉంటాం. కానీ విక్టర్ ఏమంటారంటే, అసలు ఇలాంటి భయాలు, ఇలాంటి యాంగ్జైటీ ఉండటం వల్ల మనం లాంగ్ టర్మ్స్లో మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాం అని చెప్తున్నారు. ఉదాహరణకి 10 మందిలోకి వెళ్తే మనం కొంచెం ఎక్కువగా నవ్వుతున్నాం అనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇంకా అలా నవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన బ్రెయిన్ మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే చేస్తుంది. ఎందుకంటే మనం చేయకూడదు అని చెప్పి దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి. అలాగే ఏదైతే ఎక్కువగా చెయ్యాలని చెప్తామో, అంటే ఈ విషయంలో తక్కువ నవ్వాలి అని అనుకుంటామో, అది చాలా తక్కువగా అనుకుంటాం. దానివల్ల మనం దాన్ని అచీవ్ చేయలేకపోతున్నాం. సో ఈసారి నుంచి మీరు ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నారో దాని గురించి తక్కువగా ఆలోచించి, ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా ఆలోచించండి. అది డెఫినెట్గా మీలో ఒక గొప్ప చేంజ్ని తెస్తుంది. చివరిగా అసలు ఈ లోగోథెరపీని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్తాను. అలాగే ఇప్పుడు చెప్పేది మొత్తం కూడా ఈ వీడియో రివైజ్ చేసినట్టు ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. ముందుగా క్రియేట్ సంథింగ్. మీ జీవితంలో మీకు మీనింగ్ ఇచ్చే పని లేదా బిజినెస్ లేదా ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఏదైనా అదేంటో ఆలోచించండి, దాని మీద పనిచేయండి. డెవలప్ రిలేషన్షిప్స్. మనం ఎంత కష్టాల్లో ఉన్నా మన నుంచి స్ట్రెస్ని బయటకు తీసేది మన ఫ్యామిలీ. సో ఆ రిలేషన్షిప్స్ బాగుండేలా చూసుకోండి. అలాగే కొత్త హెల్దీ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోండి. ఫైండ్ పర్పస్ ఇన్ పెయిన్. బాధలో కూడా ఒక మీనింగ్ ఉందని తెలుసుకోండి. మనం అంటూ ఉంటాం కదా, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని, లేదా మనం ఎక్కడ కష్టపడితేనే రేపు గెలుస్తాం అని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి ఎన్నో కోట్స్ మన అందరికీ తెలుసు. సో మీరు ఎంత బాధలో ఉన్నా కూడా ఈ బాధ వల్ల నాకు ఒక లాభం ఉందని ఆలోచించాలి. అది ఏంటి అంటే, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఏం చేయాలో నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని మీరు తెలుసుకోవాలి. దీనివల్ల మనకి జీవితం మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది. అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈజ్ నాట్ ఫేర్. జీవితంలో ఏది ఈజీ కాదు, ఏది ఈజీగా రాదు. ఇది మనకి ఒక పని చేస్తున్నప్పుడు మైండ్లో ఉండాలి. మనం ఎలాంటి కష్టాల్లో అయినా పడిపోవచ్చు, కానీ మన మెయిన్ పర్పస్ మనం మర్చిపోకూడదు. ఇది మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి. ఫ్రీడమ్ టు ఫైండ్ మీనింగ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే మన చాయిస్ మన చేతుల్లోనే ఉంది. అది ఎవరు మన దగ్గర నుంచి లాక్కోలేరు. సో ఆ చాయిసెస్ని జాగ్రత్తగా యూజ్ చేయండి. ఫోకస్ ఆన్ అదర్స్. ఎప్పుడైనా ఒక బాధలో ఉండిపోయినప్పుడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, ఇలాంటి ఆలోచనలు మొదలైపోతాయి. ఇలాంటి ఆలోచనలో మనం స్ట్రక్ అయిపోతాం. అలాంటి సమయంలోనే మనం వేరే వారి గురించి ఆలోచించాలి. మన పర్పస్ వల్ల ఇంకా చాలా మందికి మేలు కలుగుతుంది, నేను చేసే పని నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, రేపు రాబోయే వాళ్ళ గురించి ఉపయోగపడుతుంది, లేకపోతే నాకు ఇష్టమైన జనాల కోసం ఇది ఉపయోగపడుతుందని మీరు ఆలోచించాలి. దీనివల్ల మీ పర్పస్ ఇంకా బలంగా ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సరే ఒక కష్టమైన పరిస్థితి, చాలా కష్టాల్లో ఉన్నాను అనే బాధ ఉంటే మీ లైఫ్ పర్పస్ ఏమిటి అనేది ఆలోచించండి. ఆ లైఫ్ పర్పస్ ఏమిటో మీకు అర్థమైతే దానికోసం మీరు ఏం చేయగలరు అనే ఆలోచన మీరు చేస్తారు. ఆటోమేటిక్గా మీరు మీ బాధల నుంచి బయటపడతారు. అప్పుడు స్లోగా మీ లైఫ్ గురించి, మీ లైఫ్లో ఉండే మీనింగ్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ప్రతి మనిషి ఒక పోరాట యోధుడే. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్న యోధుడిని ఒక జ్యోతిష్యుడు పిలిచి, ఈ యుద్ధానికి వెళ్తే నువ్వు 99% ఓడిపోతావు అని చెప్తే, ఆ యోధుడు యుద్ధానికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అనుకోండి, అతను పిరికివాడిలా ఓడిపోయినట్టే. అదే అతను ఆ యుద్ధానికి వెళ్ళి పోరాడితే కనీసం అతను గెలిచే ఛాన్స్ 1% అయినా ఉంటుంది. ఒక యోధుడికి చాలా ముఖ్యమైనది విజయమో ఓటమో కాదు, పోరాటం. పోరాటమే అసలైన విజయం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.